ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ విషయాలను మీరు తెలుసుకోలేరు. ఎందుకు తిరుమలని భూలోక వైకుంఠం అని అంటారు? బ్రహ్మదేవుడు నిద్రపోవడానికి ప్రళయ వర్షం కురిస్తే తప్ప ఆయన నిద్రపోరు. ఇలా ప్రళయ వర్షంలో నిద్రపోయి మేల్కొనే సమయానికి భూమి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అది చూసి బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించి మానసపుత్రులను సృష్టిస్తాడు. నారదుణ్ణి, సరకుణ్ణి, వీళ్ళందరినీ. వీళ్ళతో పాటు హిరణ్యాక్షసుని, హిరణ్యకశిపుణ్ణి కూడా సృష్టిస్తాడు. అయితే ఈ హిరణ్యాక్షసుడు భూమి సముద్ర గర్భంలో ఉండడం గుర్తించి భూమిని తన వశం చేసుకుంటాడు. అది తెలుసుకున్న మహావిష్ణువు లోక సంరక్షణ కోసం శ్వేతవరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షసుని వధించి భూమిని పైకి తీసుకొస్తాడు. శ్వేతవరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు ఈ కలియుగంలో భూమి మీదే ఉండాలని డిసైడ్ అయ్యి గరుత్మంతుడిని పిలిచి వైకుంఠంలో ఉన్న 7 కొండల్ని భూమి మీదకి తీసుకుని రమ్మని చెప్తాడు. అలా గరుత్మంతుడు వెళ్లి ఆ 7 కొండల్ని తిరుపతిలో పెడతాడు. ఆ 7 కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఆ 7 కొండలే ఇప్పుడున్న తిరుమలలో ఉన్నాయి. అందుకే తిరుమలని అందరూ భూలోక వైకుంఠం అని అంటారు.